మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఆంజనేయ రాజ్ గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి క్యాన్సర్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ఏదో ఒక మంచి విషయం, ఒక హెల్త్ హ్యాబిట్ అనేది మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఆడవాళ్ళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే నార్మల్ క్యాన్సర్స్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ని పోల్చుకుంటే బయటకు వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నా వెనకాడతారు, చెప్పడానికి వెనకాడతారు, ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఎవరితో డిస్కస్ చేయడానికి కూడా చేయరు అనమాట. మరి అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా లక్షణాలు ఏముంటాయి, దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ విషయం గురించి మనం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం సార్. ఏ వ్యాధి వచ్చినా ప్రైవేట్ పార్ట్స్లో వచ్చే ప్రైవేట్ పార్ట్ అవయవాల్ని గురించి మాట్లాడాలన్నా నొప్పిగా ఉంది చెప్పరు, ఏదైనా వాపు వచ్చింది చెప్పరు. క్యాన్సర్ అంటే అసలు అక్కడ దాకా వెళ్ళి టెస్ట్ చేస్తే కానీ ఇది ఇప్పుడు ఏదో స్టేజ్ 4లోను 3లోను బయటపడుతుంది. అసలు ఎందుకు వస్తుంది ఆడవాళ్ళలో వచ్చే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి? అసలు కారణాలు ఏముంటాయి? అంటే క్యాన్సర్ అనేది ఎవళ్ళైనా వస్తుందమ్మా, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. ఇవాళ మనం ఒక 100 డెత్స్ చూస్తే మినిమం 50 to 60 డెత్స్ క్యాన్సర్ అమ్మ. అలా అయిపోయింది. పూర్వం క్యాన్సర్ తోటి చనిపోయారంటే 1000-10,000 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయింది. 10,000 మందిలో ఒకళ్ళిద్దరికి వచ్చేది 100లో 40-50 మందికి వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. చనిపోయి ముందరైనా కదా ఏదో ఒక క్యాన్సర్, ఆ క్యాన్సర్ వల్లే చనిపోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఆల్మోస్ట్ అది ఒక డైలీ వర్క్ చేసి లేబర్ అవనివ్వండి, ఆఫీస్లో కూర్చునే వాళ్ళు అవనివ్వండి, ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, స్త్రీలు ప్రత్యేకంగా మీరు అడిగేది కానీ, ఇక్కడ అన్నిటికీ కారణం అనేది మెయిన్ ఏంటంటేనమ్మా ఆహారం. మన బాడీ సిస్టమ్, మనం లివింగ్ స్టైల్. ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ విపరీతంగా నిల్వ ఉన్న ఆహారాలు ఫ్రిడ్జ్లో ఎక్కువ వండేయడం, ఫ్రిడ్జ్లో దోపేయడం, అది రోజుల తరబడి తినటం, ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం. ఎక్కువ సార్లు ఆహారం తీసుకున్న క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎక్కువ సార్లు ఆహారం అంటే క్యాన్సర్ అని కాదు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. క్యాన్సర్ కూడా ఆటో ఇమ్యూనే కదమ్మా. ఇప్పుడు మిగిలిన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా, క్యాన్సర్ అయితే తొందరగా చనిపోతారంటారు, వాళ్ళు ఏమో తీసుకుని చనిపోతారు మిగిలిన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో. అంచేత ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలండి మనం. ఓన్లీ క్యాన్సర్ అని కాదు, అక్కడ క్యాన్సర్ ఆటో ఇమ్యూన్లో మేజర్. దానికి మందు ఇంతవరకు లేదంటారు. నా దృష్టిలో ఉందమ్మా, ఉన్నా కానీ దాన్ని బయటికి రానివ్వరు. ఎందుకంటే క్యాన్సర్కి మందు వచ్చేసి క్యాన్సర్ లేదనుకోండి, ఈ హాస్పిటల్స్ అన్నీ ఏమైపోవాలి. అలాగే హార్ట్ ప్రాబ్లంకి మందు వచ్చేసి హార్ట్ ప్రాబ్లం తగ్గిపోయింది అనుకోండి, హాస్పిటల్స్ అన్నీ ఏమైపోతాయి. బిలియన్స్ ఖర్చు పెట్టి ఉంచారు కదా రీసెర్చ్లని అవన్నీ అని. అందుకు తయారై ఉండొచ్చు అద్భుతమైన మందులు, ఆయుర్వేదంలో ఉండొచ్చు, లేకపోతే యునానీలో ఉండొచ్చు, లేకపోతే హోమియోలో ఉండొచ్చు, లేదు అల్లోపతిలో కూడా ఉండొచ్చు. మోడర్న్ మెడిసిన్లో కూడా ఈ పాటికి మానవుని యొక్క సెల్ మ్యాప్లే తయారు చేయగలిగిన స్థితికి వచ్చినప్పుడు క్యాన్సర్కి మందు కనిపెట్టలేరండి. డెఫినెట్గా కనిపెట్టగలరు, కనిపెట్టి ఉంటారు కూడా. అది బయటకు వస్తుందా లేదా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మనం ఇక్కడ ఆహారం అనేది జాగ్రత్త తీసుకుని డెఫినెట్గా. ఇప్పుడు మనం మార్నింగ్ లేస్తున్నామమ్మా, ఇప్పుడు కరోనా వచ్చేళ్ళాక రకరకాల డికాక్షన్లు తాగుతున్నారు. అంతకుముందర లెగ్గానే కాఫీయో టీయో, అది కూడా పళ్ళుతో ఇంకోకుండా తాగటం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అవును, లేస్తూ కొంతమంది కాఫీ తాగేస్తూ బెడ్ కాఫీ అంటున్నారు, కొత్త పేర్లు అనమాట. అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి -డిగ్రీలో ఉండి అనేక ప్రదేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్ కానీ, ఇంకోటి కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, వాళ్ళు వేడిది ఏదో ఒకటి తాగాలి కాబట్టి ఆ కాఫీ టీలని అలవాటు అవడం ఇంకోటో జరుగుతుంది. మనం లేస్తే ఒళ్ళంతా కాలిపోయేటంత వేడి ఉండి ఏరియాల్లో కూడా బెడ్ కాఫీలు, బెడ్ టీలు. అప్పుడే ఆహారమే కదమ్మా అది, అందులో కూడా ఆహార పదార్థం అనేది ఉంది కదా, అది అరిగించాలి కదా. ప్లస్ ఏంటంటే కాఫీ టీ అనేది రెండు కూడా ఆల్మోస్ట్ ఎపిటైజర్స్. కెఫిన్ అనేది ఉంటుందంటారు కదా, ఆ కెఫిన్ వల్ల బ్రెయిన్ స్లో అవుతుంది, లేకపోతే నిద్ర పట్టదు, లేకపోతే బాగుపడుతుంది. రెండేట్లో ఏదో నిద్ర పట్టకపోవడం అనేది ఎక్కువ. ఎందుకు నిద్ర పట్టట్లేదు? అవి మీరు తీసుకున్న తర్వాత అవి ఎపిటైజర్స్ కాబట్టి, మీ పొట్టలో ఆహారం ఏమీ లేదు కాబట్టి ఆ పొట్టలో వేడి పుట్టి ఆ పొట్టలో గ్యాసెస్ అనేవి పుట్టడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి నిద్ర పట్టదు. అయ్యో,
అంతే కదండి. అదే బాగా ఫుల్గా ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగమని వాడు హ్యాపీగా నిద్రపోతాడు. వాడికి నిద్ర పట్టపోవడం అనేది ఉండదు. ఎందుకంటే అది అరిగించడానికి సరిపడే వర్క్ మీ పొట్టలో ఉంది, అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అందుకనే చాలామంది బిస్కెట్ టీ అంటే సాలిడ్ ఫుడ్ లేకుండా టీ కానీ కాఫీ కానీ తాగకూడదమ్మా. ఫస్ట్ థింగ్. సెకండ్, 6కి 7కి తాగారనుకోండి, 9 లోపల బ్రేక్ఫాస్ట్, 1 గంట లోపల లంచ్, 4 o'clock స్నాక్స్, లేకపోతే ఏదో డ్రింక్, లేకపోతే కాఫీయో టీయో, మళ్ళీ 7కో 8కో మళ్ళీ ఫుడ్. ఎన్నిసార్లు అవుతుందమ్మా ఈ డ్రింక్స్ తోటి కలుపుకుంటే? 4 నుంచి 6 సార్లు తీసుకుంటున్నారు, మినిమం 4. అప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో యాసిడ్స్ పుడతానే ఉన్నాయి తిన్న ఆహారాన్ని అరిగించడం కోసం. అప్పుడు ఏమవుతుంది, పుట్టి 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 ఎస్టిక్ నేచర్ అనేది పెరిగిపోతుంది, బ్యాలెన్స్ అనేది తప్పుతుంది మీ బాడీలో. ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిందో మీ బాడీ ఎస్టిక్ నేచర్ అంటే pH ఇన్బ్యాలెన్స్ వచ్చేయడం వల్ల మీ బాడీ ఆటో ఇమ్యూన్కి లొంగిపోతుంది. ఓకే, వ్యాయామం ఉండటం లేదు. ప్లస్ వాటికి సపోర్ట్గా మనం తినే ఆహారం, కూరగాయ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఆల్మోస్ట్ 90%, 95% ఏమో కూడా భయంకరమైన ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ వాడిని దారుణమైన కెమికల్స్ అందులో ఉంటున్నాయి. ఆ కెమికల్స్ వల్ల మీ ఇంటెస్టైన్స్లో కానీ మీ నరాల్లో కానీ మిమ్మల్ని కాపాడడానికి ఏదైతే ఒక లేయర్ ఉందో, బయట ఉన్న వ్యాధుల నుంచి, క్రిముల నుంచి, బ్యాక్టీరియా, ఫంగల్, వైరస్ల నుంచి, ఆ లేయర్ అనేది పూర్తిగా పోయి ఉంటుంది. ఈ ఎస్టిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల ప్లస్ ఆ కెమికల్స్ వల్ల ఈ లేయర్ అనేది ఆల్మోస్ట్ ఎవరిలోనే ఉండట్లేదు. నూనె తినొద్దు అంటారు, నెయ్యి తినొద్దు అంటారు, ఆముదం తాగొద్దు అన్నారు. ఇంక లూబ్రికేషన్ ఎలా ఉంటుందమ్మా బాడీలో? ఎప్పుడైతే ఈ జిడ్డు పదార్థం అనేది లోపలికి వెళ్ళలేదో, మీ పేగులకు కోటింగ్ లేదో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు తిన్న కెమికల్ డైరెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇమీడియట్గా. దానివల్ల ఏమవుతుంది, అది రక్తంలో కలిసిపోతుంది, ఈ కోటింగ్ అనేది పాడైపోతుంది. ఓకే. అదే మీరు డైలీ 2 పూట్ల నెయ్యి తినండి అన్నంతో పాటు, ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ, ఈ జిడ్డు పదార్థాన్ని తీసుకోండి. అప్పుడు అది మీ ప్రేగులకు అంటుకుంది అనుకోండి, మీరు పొరపాటున కెమికల్ తిన్నా కానీ అది లాక్కోవడానికి టైం పడుతుంది, ఈ లోపల కిందకి వెళ్ళిపోవాలి. ఓకే. ఏమి లేవు కదమ్మా. ప్లస్ ఆముదం అనేది ఉండటం వల్ల ఏమయ్యేది, డీటాక్స్ అయ్యేది బాడీ. సంవత్సరానికి 3 సార్లు మినిమం ఇచ్చేవారు. వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వచ్చినప్పుడు, శీతాకాలం వెళ్ళి వేసవికాలం వచ్చినప్పుడు, వేసవికాలం నుంచి మళ్ళీ వర్షం పడినప్పుడు, ఈ 3 సీజన్లు కాకపోయినా కూడా 2 times అయినా ఇచ్చేవారు. లేకపోతే ఈ లోపల కాన్స్టిపేషన్ అనేది ఎక్కడ ఉందమ్మా అప్పుడు? చాలా మినిమం. బాగా వయసు ముదిరిపోయి అతని అవయవాలు వీక్ అయిపోయి ఏ పని లేనివాడికి మోషన్ అయ్యేది కాదేమో మిగిలిన. ఇవాళ కాన్స్టిపేషన్ లేనివాళ్ళు 10% ఉంటే, ఆ వేళ కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు 1% కూడా లేరు. వాళ్ళు మోర్ దెన్ 80-90%. మాకు వచ్చిన పేషెంట్లో 100కి 90 మంది ఎస్ కాన్స్టిపేషన్ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ రెండాటిలో లేని వాళ్ళు ఎవరో ఉండరు. ఈ రెండే అత్యంత ప్రమాదకరం బాడీకి. ఎప్పుడైతే ఈ గ్యాస్ ప్రాబ్లం ఇయర్స్ టుగెదర్ ఉండిపోయిందో, ఆ గ్యాస్ ప్రాబ్లం కారణమైన క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఏవి ఉన్నాయో అవి ఇతర అవయవాలకు కూడా స్ప్రెడ్ అయిపోతాయి. స్ప్రెడ్ అయిపోవటం ఎస్టిక్ నేచర్ పెరిగిపోతుంది బాడీ అంతా. ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయి pH బ్యాలెన్స్ తప్పిందో క్యాన్సర్ ఈజీగా మిమ్మల్ని అటాక్ చేస్తుంది. క్యాన్సరే కాదు, ఎనీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అందుకేంటంటే తిండి అనేది తగ్గించాలమ్మా. తిన్నప్పుడు ఫుల్గా తినండి, 1 గంట పాటు. మానేశారు అంటే మళ్ళీ దానికి కనీసం 14 to 16 hours గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీ యొక్క పొట్టలో ఏ అయితే మంచి బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా మీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీకు అద్భుతమైన ఇమ్యూనిటీ బ్యాక్టీరియాని తయారు చేస్తుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో మీకు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీకు రావు. అక్కడ పేరులోనే ఆటో ఇమ్యూన్. ఇమ్యూనిటీ మీకు మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. మీకు ఆ వ్యతిరేకంగా పనిచేసి క్రిమిని చంపాలి అంటే మీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే ఆహార నియమం, వ్యాయామం, సమయపాలన, ప్రాణాయామం ఇలాంటివి. వ్యాయామం చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రాణ పెరుగుతుంది బాడీలో. ప్రాణ అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ పెరిగినప్పుడు ఈ ఏదైతే మంచి బ్యాక్టీరియా ఉందో అది ఇంకా శక్తి పెరుగుతుంది దానికి. వ్యాయామం వల్ల కొత్త సెల్స్ పుడతాయి, అవి ఈ క్రిమి సెల్స్ అని చంపుతాయి. ఎవరు చేస్తున్నాం అమ్మా? చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. అది అసలు నెయ్యి తినడమే చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు. నెయ్యి తింటే గుండెకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది అంట, మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అంట. ఇప్పుడు మళ్ళీ కొలెస్ట్రాల్ ఉంటే మంచిదని వాళ్ళే చెప్తున్నారు. అది
ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తారమ్మా, దాన్ని బ్యాన్ చేస్తారు, ఇంకో ట్యాబ్లెట్ తయారు చేస్తారు. మళ్ళీ ఎందుకు బ్యాన్ చేశారంటే దానివల్ల లివర్ పోయింది, కిడ్నీ పోయింది, ఎవరికి? కొన్ని కోట్ల మందికి. అప్పుడు దాన్ని బ్యాన్ చేసి ఇంకో విషయాన్ని మళ్ళీ జనంలోకి పంపుతారు, మళ్ళీ ఏదో భయపెడతారు, మళ్ళీ దాన్ని పాటిస్తుంటారు. ఇంకోటి బ్యాన్ చేయాలి. ఎందుకు బ్యాన్ చేయాలి? తయారు చేసిన మందుని తయారు చేసినప్పుడు వాళ్ళకి తెలియదా? ఇవన్నీ మనం ఆలోచించాం కదమ్మా. సో శరీరంలో మనకి ఏ వ్యాధి అయినా ఆటో ఇమ్యూన్ అవ్వే క్రమం ఏంటి అనేది అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. చాలామందికి అవేర్నెస్ కల్పించామని అనుకుంటున్నాము. సో హెల్దీగా తినండి, టైంకి పడుకోండి, వ్యాయామం చేయండి. ఏ డిసీజ్కైనా ఈ 3 సూత్రాలు అనేవి తప్పనిసరిగా మీరు పాటించాల్సి ఉంటుంది. ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ డిసీజ్ కాదమ్మా, డిసీజ్ రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. డిసీజ్ రాకుండా ఉండాలి, ముందు జాగ్రత్త. వచ్చిన తర్వాత భయపడే కన్నా రాకుండా తీసుకునే ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేసినట్టయితే మీరు హెల్దీగా ఉంటారు, మీ కుటుంబం హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఆంజనేయ రాజు గారితో మేము కూడా మీకు అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.